అందరికీ నమస్తే అండి. కూటమి ప్రభుత్వంలో ప్రస్తుతం మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో పవన్ కళ్యాణ్ గారు చాలా సైలెంట్గా, చాలా జాగ్రత్తగా, చాలా చాకచక్యంగా తన పని తను చేసుకెళ్ళిపోతున్నారు. తను రూరల్ డెవలప్మెంట్, పంచాయతీరాజ్, అటవీ శాఖ మంత్రిగా ఆల్రెడీ తన శాఖల మీద పట్టు సంపాదించారు, మంత్రివర్గంలో పట్టు సంపాదించారు, పార్టీ మీద పట్టు సంపాదించారు, పార్టీని మూలాల్లోకి తీసుకువెళ్ళడంలో కూడా ఒక యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేశారు. దానికి తగ్గట్టు ఆయన పార్టీలో కొత్త వాళ్ళని చేర్చుకోవడం, కొత్త కొత్త నియోజకవర్గాలు, కొత్త కొత్త నాయకత్వాలను తయారు చేయడం, ఇదంతా ఈ వ్యవహారంలో ఆయన తనవలయ్యారు. కానీ గతంలో ఉన్నంత స్పీడ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిలో లేదు అనేది వాస్తవం. ఆయన మంత్రివర్గ సమావేశాల్లో అంత యాక్టివ్గా పాల్గొనట్లేదు. ఎప్పుడో ఆయన 3 నెలల కిందట జరిగిన ఒక మంత్రివర్గ సమావేశంలో సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్ల మీద కొంచెం సీరియస్ కామెంట్స్ చేశారు. 4 నెలల కిందట జరిగిన మంత్రివర్గ సమావేశంలో. అంతకుముందు ఒకసారి కాకినాడ పోర్టులో జరిగిన వ్యవహారంలో కొంచెం గట్టిగా ఇన్వాల్వ్ అయ్యారు, నేరుగా పోర్టుకు వెళ్ళారు. అంతకుముందు ఒకసారి నేనే కనుక హోంమంత్రిని అయితే పరిస్థితి మరోలా ఉండేది అనేటట్టు మాట్లాడారు. కానీ కాలక్రమేణా ఒక 3 నెలల నుంచి మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, చాలా వ్యవహారాల్లో పవన్ కళ్యాణ్ గారు చాలా సైలెంట్గా ఉంటున్నారు. ఏది మాట్లాడట్లా. రాష్ట్రంలో జరుగుతున్న తప్పుల్ని చెప్పట్లేదు, ఒప్పుల్ని చెప్పట్లేదు. ఏదో ఆయన పనేది ఆయన చేసుకుంటున్నారు. గ్రామీణాభివృద్ధి అంటే తన శాఖకు సంబంధించి తను ఏం చేయాలనుకుంటున్నారో అది చేసుకుంటూ వెళ్తున్నారు. ఇది ఒక రకంగా మంచిదే. కానీ ఆయన సైలెంట్గా ఉంటున్నారు కదా అని చెప్పి పరిపాలన పార్టీని వదిలేలా, ఆయన పని ఆయనదే. సో ఇదే టైంలో లోకేష్ గారు పార్టీలో పట్టు బిగిస్తున్నారు, ప్రభుత్వంలో పట్టు బిగిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో ఆయన పట్టు పెరుగుతోంది. పార్టీలో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనదే ఫైనల్ డెసిషన్. నామినేటెడ్ పదవుల్లో కావచ్చు, పార్టీ స్ట్రక్చర్లో కావచ్చు, పార్టీ విధానాల్లో కావచ్చు, పార్టీలో ఇచ్చే పదవులు చాలా విషయాల్లో లోకేష్ గారిదే అంతిమ నిర్ణయం అనమాట. ఆయన దగ్గర ఒక ఫైల్ వెళ్ళాలి, ఆయన టీమే దాన్ని ఫైనల్ చేస్తున్నారు. అలాగే ప్రభుత్వంలో కూడా చాలా శాఖల్లో లోకేష్ గారికి సంబంధించిన వ్యవహారాలు నడుస్తున్నాయి. ఆయనకు సన్నిహితులకే పనులు అవుతున్నాయి. ఆయనకు అలాగే ఉన్నదన్నమాట. సో అంటే లోకేష్ గారికి పూర్తి పట్టు దక్కుతుంది ప్రభుత్వం మీద, పార్టీ మీద. సో ఇది దేనికి దారితీస్తోంది? వీళ్ళిద్దరూ ఖచ్చితంగా స్నేహంగా ఉన్నారు, పొత్తు ధర్మం పాటిస్తున్నారు. అవసరమైతే వచ్చే ఎన్నికల్లో, ఆ తర్వాత ఎన్నికల్లో కూడా మేము పొత్తు పెట్టుకుంటాము ఖచ్చితంగా అని చెప్తున్నారు. సో ఇంత నమ్మకంతో ఉన్నారు. అయితే ఇక్కడ మనం ఒక విషయం బాగా అబ్జర్వ్ చేయాలి. కొన్ని నెలల్లో, మేబీ వచ్చే నెలలో కావచ్చు, జూన్లోనో జూలైలోనో, నాకు తెలిసి జూన్లోనే నాగబాబు గారు మంత్రివర్గంలోకి వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా వస్తారు. జనసేన పార్టీ తరఫున ఆయన 4వ మంత్రి. అలాగే బీజేపీ నుంచి కూడా మరో మంత్రిని తీసుకోవాలని అనుకుంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ నుంచి సత్యకుమార్ గారు మంత్రిగా ఉన్నారు. మరొకరికి మంత్రి పదవి ఇవ్వాలని బీజేపీ పెద్దలు కోరుతున్నారు. మేబీ ఇస్తారో లేదో చూడాలి. సో ఇక్కడ ఇదే టైంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న ఒక నలుగురిని, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఒక నలుగురిని పక్కకు పెట్టేసే అవకాశం అయితే ఉంది. తీసేస్తారు. ఆల్మోస్ట్ కొన్ని పేర్లు కూడా ఫైనల్ అయిపోయినాయి. వాళ్ళకి చెప్పేశారు కూడా సీఎం గారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కూడా వాళ్ళ మీద నెగిటివ్గా ఉన్నాయి. సో ఇప్పుడు నాగబాబు గారు మంత్రి అయిన తర్వాత ఈ సైలెంటు, ఈ క్రమశిక్షణ అనేది ఉండదు. ఎందుకంటే మనం గతంలోనే చెప్పుకున్నాం, నాగబాబు గారు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చాలా వ్యూహాత్మకంగా, చాలా సైలెంట్గా అబ్జర్వ్ చేసి ఎప్పుడు వదలాలో అప్పుడు వదులుతారు, ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడతారు. ఆయన ఆవేశంగా మాట్లాడినా, అర్థవంతంగా మాట్లాడినా, ఎలా మాట్లాడినా సరే ఆయన మాటల్లో ఒక వ్యూహం ఉంటుంది. కానీ నాగబాబు గారి మాటల్లో ఆవేశం ఉంటుంది, ప్లస్ లౌక్యం ఉంటుంది. నాగబాబు గారు ఆచితూచి తక్కడ వేసి మాట్లాడరు. పవన్ కళ్యాణ్ గారు ఆచితూచి తక్కడ వేసి మాట్లాడతారు, కానీ దానిలో ఆవేశం ఉంటుంది. నాగబాబు గారిలో లౌక్యం ఉంటుంది, ఆవేశం ఉంటుంది. ఆయన ఎవరిని ఉద్దేశించి మాట్లాడాలనుకుంటున్నారు, ఎవరిని ఉద్దేశించి కామెంట్ చేయాలనుకుంటున్నారు, ఏ వ్యవహారంలో ఆయన ఇన్వాల్వ్ అయి మాట్లాడాలనుకుంటున్నారు అనేది ఈజీగా అర్థమైపోద్ది. అది నాగబాబు గారి స్పీచ్ మాటల్లో ప్రత్యేకత. సో ఇప్పుడు ఆయన మంత్రివర్గంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా వ్యవహారాలు అయితే ఇలా ఉండవు. ఆయన ప్రభుత్వంలో ఇన్వాల్వ్ అవుతాడు, జరుగుతున్న వ్యవహారాలు అబ్జర్వ్ చేస్తాడు, ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏ విధంగా చురకలు పెట్టాలో అలా చురకలు పెట్టేస్తాడు. అంత సైలెంట్గా ఉండే టైప్ కాదు. సో అందుకే బహుశా పవన్ కళ్యాణ్ గారు సైలెంట్గా పార్టీకి సంబంధించి వ్యవహారాలు చూసుకుంటూ, పార్టీ నిర్మాణ వ్యవహారాలు, కొత్త నాయకత్వ వ్యవహారాలు, కొత్త నియోజకవర్గ ఈ వ్యవహారాలు చూసుకుంటూ, నాగబాబు గారు మంత్రివర్గంలోకి వచ్చిన తర్వాత అసలు ప్రభుత్వంలో ఏం జరుగుతోంది, ఏ శాఖల్లో ఏం జరుగుతోంది, ఈ నిర్ణయాలు ఏమిటి, అసలు ఎంతవరకు గుడ్ ఆర్ బ్యాడ్ ఏం జరుగుతుంది అనేది మొత్తం నాగబాబు గారు చూసి అవసరమైతే ఆయన చేత మాట్లాడించేలాగా. ఎందుకంటే ఇక్కడ పొత్తులో ఉన్నాం కదా, ఏ తప్పు జరిగినా సరే మనం మాట్లాడకూడదంటే ఎలా? ఇప్పుడు మొన్న ఏం జరిగింది, సింహాచలం దేవస్థానంలో ఒక గొడవ జరిగింది. గోడ కూలి మరణించారు, 7గురు మరణించారు.
చాలామంది సోషల్ మీడియాలో ఎవరిని ప్రశ్నిస్తారు? పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. వేర్ ఈజ్ సనాతన, వేర్ ఈజ్ సనాతని, సనాతన ధర్మం కోసం మాట్లాడే వాళ్ళు ఏడు ఆయన ఎక్కడున్నాడు అని ఆయన్ని అడుగుతారు. ఎక్కడైనా ఏదైనా రేపు అత్యాచారం జరిగిందనుకోండి, పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు. ఎందుకంటే ఆయన గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఇటువంటి ఘటనల్లో ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యాడు. ఇప్పుడు జరుగుతున్న ఘటనల మీద పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అవ్వట్లేదు, ఆయన సైలెంట్ అవుతున్నాడు. సో ఇవన్నీ భర్తీ చేయడానికి నాగబాబు గారు ఉపయోగపడతారు. నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారి కంటే స్ట్రాంగ్, పవన్ కళ్యాణ్ గారి కంటే లౌక్యంగా, ఆవేశంగా, అర్థవంతంగా, సెటైరికల్గా ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చి పడేస్తాడు. మేబీ అది గొడవకు దారి తీయని, దాని తర్వాత ఏదైనా అవని ఆయన కెలకాలి అనుకున్న వాడిని కెలికేస్తాడు, కెలకాలి అనుకున్న విషయాన్ని కెలికి పడేస్తాడు. అలా ఉంటుంది అన్నమాట వ్యవహారం. థ్యాంక్ యూ.